Hi students, hi friends, how are you? I am Gauri Shankar. You are watching Learn English with G Smart YouTube channel. So advanced spoken English లో భాగంగా ఈ రోజు మనం డే 2 కి వచ్చాము. సో ఈ డే 2 అడ్వాన్స్డ్ స్పోకెన్ ఇంగ్లీష్ లోని మనం ఏంటంటే ఈ రోజు ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి నేర్చుకుంటున్నాం. ఆల్రెడీ మనం టెన్సెస్ నేర్చుకున్నాం. ఎందుకంటే లెవెల్ 1లోనే మనం హెల్పింగ్ వర్బ్స్ అన్నీ నేర్చుకున్నాం. ఇప్పుడు ఏంటంటే టెన్సెస్ నేర్చుకున్నాం. టెన్సెస్ నేర్చుకున్న తర్వాత ఇంకా మనకి ఏంటంటే రెండేసి వాక్యాలు మూడేసి వాక్యాలు ఏ విధంగా కలపాలి అనేది మనకి కంజంక్షన్స్ ఉంటాయి. ఆ కంజంక్షన్స్ నేర్చుకుంటే మనకి సో స్పోకెన్ ఇంగ్లీష్ అనేది ఈజీగా మనం ఫ్లూయెంట్లో మాట్లాడవచ్చు, చాలా ఫ్లూయెంట్గా మాట్లాడవచ్చు. అయితే ఈరోజు మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి మనం నేర్చుకుందాం. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఏంటంటే పని పూర్తయిన పనులను తెలియజేస్తుందన్నమాట. అంటే యాక్షన్ అనేది కంపల్సరీగా కంప్లీట్ అవ్వాలన్నమాట. యాక్షన్ కంప్లీట్ అయినవన్నీ కూడా మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లోనే మనం చెప్తామన్నమాట. అంటే ప్రెజెంట్లో స్టార్ట్ అవ్వాలి, ప్రెజెంట్లో కంప్లీట్ అవ్వాలి. ఒకవేళ గతంలో స్టార్ట్ అయ్యి ప్రెజెంట్లో కంప్లీట్ అయినా సరే వాటిని కూడా మనం చెప్పచ్చు. అయితే ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేసినప్పుడు కంపల్సరీగా రీసెంట్లీ, జస్ట్ నో, జస్ట్ బిఫోర్, ఆల్రెడీ, టుడే, సో ఇలాంటివి మనం కీవర్డ్స్ అనేవి యూజ్ చేయాలి. ఇది గ్రామర్ పరంగా మనం యూజ్ చేస్తాం. అదే మనం స్పోకెన్ ఇంగ్లీష్లో పరంగా మన ఇష్టం అన్నమాట, మాట్లాడవచ్చు, మాట్లాడుకోవచ్చు. కానీ ఏంటంటే మనకు ఖచ్చితంగా గ్రామర్ విషయంలో మనకు రీసెంట్లీ, జస్ట్ నో, జస్ట్ బిఫోర్, ఆల్రెడీ, టుడే ఇలాంటివి ఏమన్నా సరే కంపల్సరీగా మీరు ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది వాడాలి. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ స్ట్రక్చర్ ఏంటంటే మనకి సబ్జెక్టు, హ్యావ్, V3 ఆబ్జెక్ట్. సో ఆల్రెడీ మనం V1 అంటే ఏంటి మనకి సింపుల్ ప్రెజెంట్ టెన్స్, V2 అంటే పాస్ట్ టెన్స్, V3 అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనమాట. సో V4 అంటే ఇంక్ ఫామ్ అంటే మనకి కంటిన్యూస్ టెన్సెస్లో వస్తుంది. V5 అంటే మనకి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోని థర్డ్ పర్సన్ సింగులర్. సో సబ్జెక్ట్ కనుక థర్డ్ పర్సన్ సింగులర్ అయితే అక్కడ మనకి ఎస్ కానీ ఎస్ కానీ వస్తుంది. అంతేనండి, 5 వెబ్స్ ఉంటాయి మనకి టైప్స్. సో ఇప్పుడు మనం ఆలస్యం చేయకుండా క్లాస్కి వెళ్ళిపోదాం. చూడండి, ఇప్పుడు మనకి ఒక వెర్బ్ తీసుకున్నాను, ఆస్క్. ఆస్క్, ఆస్క్డ్, ఆస్క్డ్. అటెండ్, అటెండ్, అటెండెడ్, అటెండెడ్. సో మనం మూడోది తీసుకోవాలండి. బిల్డ్, బిల్ట్, బిల్ట్. బై, బాట్, బాట్. కంప్లీట్, కంప్లీటెడ్, కంప్లీటెడ్. కమ్, కేమ్, కమ్. డూ, డిడ్, డన్. డూ, డిడ్, డన్. డిస్ట్రిబ్యూట్, డిస్ట్రిబ్యూటెడ్, డిస్ట్రిబ్యూటెడ్. ఈట్, ఏట్, ఈటెన్. ఎంక్వైర్, ఎంక్వైర్డ్, ఎంక్వైర్డ్. సో ఇలాగా మనం V3 రాయాలని కంపల్సరీగా అన్నిటికీ కూడా V3 అనేది రాయాలి. సో మీకోసం V3 రాస్తున్నాను. ఆస్క్డ్, అటెండెడ్, బిల్ట్. బిల్డ్, బిల్ట్, బిల్ట్. బై, బాట్, బాట్. కంప్లీట్, కంప్లీటెడ్, కంప్లీటెడ్. కమ్, కేమ్, కమ్. డూ, డిడ్, డన్. డిస్ట్రిబ్యూట్, డిస్ట్రిబ్యూటెడ్, డిస్ట్రిబ్యూటెడ్. ఈట్, ఏట్, ఈటెన్. ఎంక్వైర్, ఎంక్వైర్డ్, ఎంక్వైర్డ్. సో వీటన్నిటిని కూడా మనం V1 అంటాం, వీటన్నిటిని కూడా మనం V3 అంటాం. సో V2 అనేది ఆల్రెడీ సింపుల్ పాస్ట్ టెన్స్లో మనం వాడాం, డిడ్ వాడినప్పుడు వాడామట V2 అనేది. ఓకే, ఇప్పుడు మనం వీటి యొక్క సెంటెన్స్ అనేది స్ట్రక్చర్స్ చూద్దాం. ఆస్క్, ఆస్క్డ్ కదా. సో ఆస్క్డ్. ఐ హ్యావ్ ఆస్క్డ్ సో మెనీ డౌట్స్. నేను చాలా డౌట్స్ను అడిగాను. నేను చాలా డౌట్స్ను అడిగాను. జస్ట్ నో ఐ ఆస్క్డ్ సో మెనీ డౌట్స్ టు టీచర్. సో టీచర్ని నేను చాలా డౌట్స్ అడిగాను. వీ హ్యావ్ ఆస్క్డ్ ఎ డౌట్. మనం ఒక సందేహాన్ని అడిగాము. జస్ట్ నౌ, జస్ట్ బిఫోర్, ఇప్పుడే. యూ హ్యావ్ ఆస్క్డ్ ఏ శారీ ఫ్రమ్ యువర్ హస్బెండ్. సో మీ యొక్క హస్బెండ్ నుండి నువ్వు ఒక శారీ అడిగావు. దే హ్యావ్ ఆస్క్డ్ సో మెనీ డౌట్స్. వారు చాలా సందేహాలను అడిగారు. He has asked a cup of coffee. సో అతను ఒక కప్ ఆఫ్ కాఫీని అడిగాడు. She has asked a కంచి శారీ.
ఆమె ఒక కంచి శారీని అడిగింది. ఇట్ హ్యాస్ ఆస్క్డ్. ఇక్కడ మనకి హీ సీ ఇట్ ఏదైనా మనం పేరు రాస్తే ఖచ్చితంగా హ్యాజ్ రాయాలండి. ఐ వి యూ దేకి హ్యావ్ రాయాలండి. ఇది మటుకు గుర్తుపెట్టుకుని అందుకే సెంటెన్స్ స్ట్రక్చర్స్ అనేవి విడివిడిగా ఇచ్చాను. సో ఇట్ హ్యాస్ ఆస్క్డ్, ఇది అడిగింది. గౌరీ హ్యాజ్ ఆస్క్డ్ టు డూ ద వర్క్. సో వర్క్ అనేది కంప్లీట్ చేయమని గౌరీ సారు అడిగారు అనేది మనం ఈజీగా చెప్పచ్చండి. నెక్స్ట్ అటెండెడ్. ఐ హ్యావ్ అటెండెడ్ సో మెనీ క్లాసెస్. నేను చాలా క్లాసెస్కి అటెండ్ అయ్యాను. వీ హ్యావ్ అటెండెడ్ గౌరీ సార్ క్లాస్. మనం గౌరీ సార్ క్లాస్కి అటెండ్ అయ్యాము. జస్ట్ నౌ అంటే 7:30 అయింది. అప్పుడు ఏం చెప్తాం? జస్ట్ నౌ వీ హ్యావ్ అటెండెడ్ గౌరీ సార్ క్లాస్. సో ఇప్పుడే మనం గౌరీ సార్ క్లాస్ని అటెండ్ అయ్యాము. యూ హ్యావ్ అటెండెడ్ హర్ మ్యారేజ్. నువ్వు ఆమె మ్యారేజ్కి అటెండ్ అయ్యావు. రీసెంట్లీ యూ హ్యావ్ అటెండెడ్ హర్ మ్యారేజ్. రీసెంట్లీ అంటే ఈ మధ్యన నువ్వు ఆమె మ్యారేజ్కి అటెండ్ అయ్యావు. దే హ్యావ్ అటెండెడ్ హిస్ మ్యారేజ్. అతని మ్యారేజ్కి వారు అటెండ్ అయ్యారు రీసెంట్లీ. సో అక్కడ మనం కీవర్డ్స్ అనేవి పెట్టుకుంటే ఇంకా బాగుంటుందండి. రీసెంట్లీ ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై స్పోకెన్ ఇంగ్లీష్ లెవెల్ 1 కోర్స్. సో రీసెంట్గా నేను స్పోకెన్ ఇంగ్లీష్ లెవెల్ 1 కోర్స్ అనేది నేను కంప్లీట్ చేశాను. సో కనుక ఇప్పుడైతే నేను లెవెల్ 2 అడ్వాన్స్ స్పోకెన్ ఇంగ్లీష్ అనేది వింటున్నాను అని మనం చెప్పచ్చు. నెక్స్ట్ హీ హ్యాస్ అటెండెడ్ గౌరీ సార్ క్లాస్. అతను గౌరీ శంకర్ సార్ క్లాసు అటెండ్ అయ్యాడు. రీసెంట్లీ షీ హ్యాస్ అటెండెడ్ హర్ క్లాస్. ఆమె క్లాసు ఆమె రీసెంట్గా అటెండ్ అయ్యింది. ఇట్ హ్యాస్ అటెండెడ్, ఇది హాజరయ్యింది. గౌరీ హ్యాస్ అటెండెడ్ ఈజ్ ఆల్ క్లాసెస్. సో గౌరీ అన్ని క్లాసెస్కి అటెండ్ అయ్యాడు అని మనం చెప్పుకోవచ్చండి. నెక్స్ట్ బిల్డ్ అంటే నిర్మించుట, బిల్ట్ అంటే నిర్మించెను. ఓకే, ఐ హ్యావ్ బిల్ట్ ఎ న్యూ హౌస్. నేను ఒక కొత్త హౌస్ని నిర్మించాను. రీసెంట్లీ ఐ హ్యావ్ బిల్ట్ ఎ న్యూ హౌస్. నేను ఈ మధ్యకాలంలో ఒక కొత్త హౌస్ని నిర్మించాను. వీ హ్యావ్ బిల్ట్ ఎ న్యూ హౌస్. మనం రీసెంట్గా ఒక కొత్త హౌస్ని నిర్మించాము. యూ హ్యావ్ బిల్ట్ ఎ న్యూ హౌస్. నువ్వు ఒక కొత్త హౌస్ని నిర్మించావు. దే హ్యావ్ బిల్ట్ ఎ న్యూ హౌస్. వారు ఒక కొత్త హౌస్ని నిర్మించారు. ఈ హ్యాస్ బిల్ట్ ఎ న్యూ హౌస్. అతను ఒక కొత్త హౌస్ని నిర్మించాడు. షీ హ్యాస్ బిల్ట్ ఎ న్యూ హౌస్. ఆమె ఒక కొత్త ఇల్లుని నిర్మించింది. ఇట్ హ్యాస్ బిల్ట్, ఇది నిర్మించింది. గౌరీ హ్యాస్ ఎ బిల్డ్ కాన్ఫిడెంట్ టు అస్. మనకి గౌరీ సారు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించారు అని మనం చెప్పచ్చండి. నెక్స్ట్ బాట్ బై అంటే కొనుట, బాట్ అంటే కొనేను. ఐ హ్యావ్ బాట్ సో మెనీ బుక్స్. నేను చాలా బుక్స్ని కొన్నాను. రీసెంట్లీ ఐ హ్యావ్ బాట్ సో మెనీ బుక్స్. ఈ మధ్యకాలంలో నేను చాలా బుక్స్ కొన్నాను. రీసెంట్లీ ఐ హ్యావ్ బాట్ గోల్డ్. నేను ఈ మధ్యకాలంలో గోల్డ్ కొన్నాను. వీ హ్యావ్ బాట్ వెజిటబుల్స్ ఫ్రమ్ ది మార్కెట్. మనం మార్కెట్ నుండి కూరగాయలను కొన్నాము. యూ హ్యావ్ బాట్ ఏ సిల్వర్. నువ్వు వెండిని కొన్నావు. దే హ్యావ్ బాట్ వెజిటబుల్స్. వారు కూరగాయలను కొన్నారు. ఈ హ్యాస్ బాట్ ఏ రింగ్ టు హెయిర్. ఆమె కోసం అతను ఒక ఉంగరాన్ని కొన్నాడు. షీ హ్యాస్ బాట్ ఏ కేక్ ఫర్ హెర్ డాటర్. ఆమె యొక్క కూతురు కోసం ఆమె కేక్ని కొన్నది. ఇట్ హ్యాస్ బాట్, ఇది కొన్నది. గౌరీ హ్యాస్ బాట్ ఏ న్యూ లాంగ్వేజ్ బుక్స్. ఒక కొత్త లాంగ్వేజ్ బుక్స్ని గౌరీ కొన్నాడు అని మనం చెప్పచ్చండి. నెక్స్ట్ కంప్లీటెడ్, పూర్తి చేయట. ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై లెవెల్ 1 కోర్స్. నేను నా యొక్క లెవెల్ 1 కోర్స్ని కంప్లీట్ చేశాను. రీసెంట్లీ ఐ హ్యావ్ కంప్లీట్ మై లెవెల్ 1 కోర్స్. నేను రీసెంట్గా ఈ మధ్య కాలంలో నేను కంప్లీట్ చేశాను, లెవెల్ 1 కోర్స్ని కంప్లీట్ చేశాను. వీ హ్యావ్ కంప్లీటెడ్ బేసిక్ ఇంగ్లీష్ కోర్స్. మనం బేసిక్ ఇంగ్లీష్ కోర్స్ని రీసెంట్గా కంప్లీట్ చేసాము. రీసెంట్లీ జస్ట్ నో వీ హ్యావ్ కంప్లీటెడ్ రీసెంట్లీ. సో అని చెప్పొచ్చు మరి. జస్ట్ నో వీ హ్యావ్ కంప్లీటెడ్ బేసిక్ ఇంగ్లీష్ కోర్స్. సో ఇప్పుడే మనం బేసిక్ ఇంగ్లీష్ కోర్స్ని కంప్లీట్ చేసాము అని చెప్పొచ్చు. జస్ట్ నో, జస్ట్ బిఫోర్, సో రీసెంట్లీ, టుడే, సో ఆల్రెడీ అనొచ్చు అన్నమాట. యూ హ్యావ్ ఆల్రెడీ కంప్లీటెడ్ ఇంగ్లీష్ కోర్స్.
యూ హ్యావ్ ఆల్రెడీ కంప్లీటెడ్ ఇంగ్లీష్ కోర్స్. ఆ ఆల్రెడీ అనేది మధ్యలో కూడా పెట్టచ్చండి, రీసెంట్లీ అనేది చివరిని పెట్టచ్చు. సో యూ హ్యావ్ ఆల్రెడీ కంప్లీటెడ్ ఇంగ్లీష్ కోర్స్, నువ్వు ఆల్రెడీ ఇంగ్లీష్ కోర్స్ని కంప్లీట్ చేసావు. దే హ్యావ్ ఆల్రెడీ కంప్లీటెడ్ ఇంగ్లీష్ కోర్స్, వారు ఇంగ్లీష్ కోర్స్ను ఆల్రెడీ కంప్లీట్ చేశారు. ఈ హ్యాస్ ఆల్రెడీ కంప్లీటెడ్ హిజ్ వర్క్స్, అతని యొక్క పనులను ఆల్రెడీ కంప్లీట్ చేశాడు. షీ హ్యాస్ ఆల్రెడీ కంప్లీటెడ్ హర్ కోర్స్, ఆమె యొక్క కోర్సును ఆమె ఆల్రెడీ కంప్లీట్ చేసింది, పూర్తి చేసింది. ఇట్ హ్యాస్ కంప్లీటెడ్, ఇది కంప్లీట్ చేసింది. గౌరీ హ్యాస్ ఆల్రెడీ కంప్లీటెడ్ బేసిక్ లెవెల్ 1 కోర్స్, గౌరీ బేసిక్ లెవెల్ 1 కోర్స్ని ఆల్రెడీ కంప్లీట్ చేశాడు అని చెప్పచ్చు అన్నమాట. అంటే పనులను పూర్తయిన వాటిని మనం ఇది తెలియజేస్తుంది. నెక్స్ట్ కేమ్ కమ్ అంటే వచ్చుట, వచ్చాను. ఇక్కడ అంటే వచ్చుట, అక్కడ అయితే వచ్చాను. ఐ హ్యావ్ కమ్ టు ఇయర్, సో నేను ఇక్కడికి వచ్చాను. రీసెంట్లీ ఐ హ్యావ్ కమ్ టు ఇయర్, నేను ఈ మధ్యన అక్కడికి వచ్చాను. ఐ హ్యావ్ కమ్ టు ఇయర్, నేను రీసెంట్గా ఇక్కడికి వచ్చాను. వీ హ్యావ్ కమ్ టు ఇయర్, మనం ఇక్కడ రీసెంట్గా వచ్చాము. యూ హ్యావ్ కమ్ టు దేర్, నువ్వు అక్కడికి వచ్చావు. దే హ్యావ్ కమ్ టు ఇయర్, వారు ఇక్కడికి వచ్చారు. ఈ హ్యాస్ కమ్ ఇయర్, అతను వచ్చాడు, ఇక్కడికి వచ్చాడు. షీ హ్యాస్ కమ్ ఇయర్, ఆమె ఇక్కడికి వచ్చింది. ఇట్ హ్యాస్ కమ్, ఇది వచ్చింది. గౌరీ హ్యాస్ ఆల్రెడీ కమ్ ఇయర్, గౌరీ ఆల్రెడీ ఇక్కడికి వచ్చాడు. సో ఈ విధంగా మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని మనం వాడచ్చు అన్నమాట. నెక్స్ట్ డన్. డూ అంటే చేయట, డన్ అంటే చేశాను. ఓకేనా. ఐ హ్యావ్ డన్ దిస్ హోంవర్క్, ఈ హోంవర్క్ని నేను పూర్తి చేశాను. వీ హ్యావ్ డన్ టుడే ప్రాక్టీస్ టెస్ట్, ఈరోజు ప్రాక్టీస్ టెస్ట్ని మనం పూర్తి చేశాము. యూ హ్యావ్ డన్ గ్రాండ్ టెస్ట్ 3, నువ్వు గ్రాండ్ టెస్ట్ 3ని చేశావు. దే హ్యావ్ డన్ దేర్ వర్క్, వారి యొక్క పనిని వారు కంప్లీట్ చేశారు, పూర్తి చేశారు. ఈ హ్యాస్ డన్ హిజ్ వర్క్, అతని పనిని చేశాడు. షీ హ్యాస్ డన్ హర్ వర్క్, ఆమె పనిని చేసింది. ఇట్ హ్యాస్ డన్, ఇది ఆ పనిని చేసింది. గౌరీ హ్యాస్ డన్ ఈజ్ లెవెల్ 1 కోర్స్, గౌరీ రీసెంట్గా ఆ లెవెల్ 1 కోర్స్ని చేశాడు. సో అని మనం చెప్పుకోవచ్చండి. నెక్స్ట్ డిస్ట్రిబ్యూట్ అంటే పంచుట, డిస్ట్రిబ్యూటెడ్ అంటే పంచెను. ఓకేనా. ఐ హ్యావ్ డిస్ట్రిబ్యూటెడ్ చాక్లెట్స్ ఫర్ మై బర్త్డే, నా యొక్క బర్త్డేకి నేను చాక్లెట్లు పంచాను రీసెంట్లీ. సో రీసెంట్లీ ఐ హ్యావ్ డిస్ట్రిబ్యూటెడ్ చాక్లెట్స్ టు స్టూడెంట్స్ ఫర్ మై బర్త్డే, నేను నా యొక్క బర్త్డే కోసం మా స్టూడెంట్స్కి చాక్లెట్లు రీసెంట్గా పంచాను. వీ హ్యావ్ డిస్ట్రిబ్యూటెడ్ క్లాత్స్ టు పూర్ పీపుల్ జస్ట్ నౌ, ఇప్పుడే మనం పేదవాళ్ళకు బట్టలను పంచాము. యూ హ్యావ్ డిస్ట్రిబ్యూటెడ్ యువర్ నాలెడ్జ్ టు ఆల్ స్టూడెంట్స్, నీ యొక్క నాలెడ్జ్ను అందరి స్టూడెంట్స్కి నువ్వు పంచావు. దే హ్యావ్ డిస్ట్రిబ్యూటెడ్, వారు పంచారు. ఈ హ్యాస్ డిస్ట్రిబ్యూటెడ్ ఈస్ ఓల్డ్ థింగ్స్, అతని యొక్క పాత వస్తువులను అందరికీ పంచాడు. షీ హ్యాస్ డిస్ట్రిబ్యూటెడ్, ఆమె పంచింది. ఇట్ హ్యాస్ డిస్ట్రిబ్యూటెడ్, ఇది పంచింది. గౌరీ హ్యాస్ డిస్ట్రిబ్యూటెడ్ ఈజ్ ఇంగ్లీష్ నాలెడ్జ్ టు ఆల్, అందరికీ గౌరీ తన యొక్క ఇంగ్లీష్ నాలెడ్జ్ను పంచాడు రీసెంట్లీ, ఇప్పుడే అంటే ఈ మధ్య కాలంలోనే అని అర్థం అన్నమాట. నెక్స్ట్ ఈటెన్ అంటే తినుట, తినెను. సో తినెను. ఐ హ్యావ్ ఈటెన్ బనానా, నేను అరటిపండు తిన్నాను. వీ హ్యావ్ ఈటెన్ బిర్యానీ, మనం బిర్యానీ తిన్నాము. రీసెంట్లీ వీ హ్యావ్ ఈటెన్ బిర్యానీ, జస్ట్ నో వీ హ్యావ్ ఈటెన్ బిర్యానీ. సో ఇప్పుడే మనం బిర్యానీ తిన్నాము. ఆల్రెడీ ఐ హ్యావ్ ఈటెన్ బిర్యానీ, నేను ఆల్రెడీ బిర్యానీ తినేసాను. యూ హ్యావ్ ఈటెన్ ఫ్రూట్స్, సో నువ్వు ఫ్రూట్స్ తిన్నావు. జస్ట్ నో యూ హ్యావ్ ఈటెన్ ఫ్రూట్స్, ఇప్పుడే నువ్వు ఫ్రూట్స్ తిన్నాక మళ్ళీ ఇంకెందుకు అని అంటాం కదా, అలాగమాట. దే హ్యావ్ ఈటెన్ రైస్, వారు అన్నం తిన్నారు. ఈ హ్యాస్ ఈటెన్, అతను తిన్నాడు. షీ హ్యాస్ ఆల్రెడీ ఈటెన్, ఆమె ఆల్రెడీ తినేసింది. నెక్స్ట్ ఇట్ హ్యాస్ ఈటెన్, ఇది తినేసింది. గౌరీ హ్యాస్ ఈటెన్ ఫ్రూట్స్ ఫర్ గ్రోయింగ్, సో ఎదగడానికి గౌరీ ఫ్రూట్స్ తిన్నాడు. జస్ట్ నౌ, ఇప్పుడే తిన్నాడు. సో ఇలా మనం చెప్పుకోవచ్చండి. నెక్స్ట్ ఎంక్వైర్ అంటే ఏంటి, సమాచారాన్ని సేకరించనమాట. ఐ హ్యావ్ ఎంక్వైర్డ్, నేను ఎంక్వైరీ చేశాను. వీ హ్యావ్ ఎంక్వైర్డ్, మనం ఎంక్వైరీ చేశాము. యూ హ్యావ్ ఎంక్వైర్డ్, నువ్వు ఎంక్వైరీ చేశావు. దే హ్యావ్ ఎంక్వైర్డ్,
సో వారు ఎంక్వైరీ చేశారు ఎవరి గురించి? ఫర్ హిమ్, అతని కోసం. హీ హ్యాస్ ఎంక్వైర్డ్, అతను ఎంక్వైరీ చేశాడు. షీ హ్యాస్ ఎంక్వైర్డ్, ఆమె ఎంక్వైరీ చేసింది. ఇట్ హ్యాస్ ఎంక్వైర్డ్, ఇది ఎంక్వైరీ చేసింది. గౌరీ హ్యాస్ ఎంక్వైర్డ్, సో గౌరీ ఎంక్వైరీ చేశాడు. సో ఇలా మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి మనం చెప్పుకోవచ్చండి. దీని గురించి ఇంకా గ్రామర్లో ఇంకా ఇన్ డీటెయిల్గా చెప్తాను. సో రాబోయే 21 డేస్లో ఆగస్ట్ 21 నుండి మీకు మొత్తం ఇంగ్లీష్ గ్రామర్ అంతా 21 రోజుల్లో కంప్లీట్ చేస్తున్నాను. ఆ కోర్స్ అనేది డిజైన్ చేస్తున్నాను. సో అప్పుడు మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి ఇంకా ఇన్ డీటెయిల్గా మనం నేర్చుకుందాం. స్పోకెన్ ఇంగ్లీష్కి అయితే మనకి ఇది చాలండి. సో జస్ట్ మీరు ఏంటంటే ఆ కీవర్డ్స్ గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ ఏంచి ఈ స్ట్రక్చర్ గుర్తుపెట్టుకోండి, చాలు, ఇంకేమీ అవసరం లేదు. సో ఈ 2 స్ట్రక్చర్స్, నెక్స్ట్ ఏంచి ఆ కీవర్డ్స్, ఇంకేమీ అవసరం. ఆల్రెడీ మీకు వెబ్సైట్ కనుక. సో స్పోకెన్ ఇంగ్లీష్కి ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఇది చాలు. మనకి గ్రామర్లో అయితే చాలా కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ అని నేను ఆగస్ట్ 21 నుండి మీకు 21 డేస్లోని గ్రామర్ నేర్చుకున్నాను ఒక కోర్స్ అనేది డిజైన్ చేస్తున్నాను. ఆ కోర్సులో మనం నేర్చుకుందాము. సో ఇది ఫ్రెండ్స్, కింద నా డిస్క్రిప్షన్లో ఎప్పుడులాగా మనకి టెస్ట్ ఉంటుంది. 20 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 20 క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాసి నా వాట్సాప్ నెంబర్ పంపించండి. టెలిగ్రామ్ గ్రూప్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. అదేవిధంగా టెస్ట్ అనేది ఏ విధంగా రాయాలి చాలామంది అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం కింద ఒక లింక్ ఇస్తున్నాను. సో హౌ టు రైట్ టెస్ట్ అనే ఒక వీడియో ఉంటుంది. ఆ వీడియో చూడండి, జస్ట్ ఒక 5 minutes వీడియో అది. ఆ 5 minutes వీడియో చూస్తే మీకు టెస్ట్ అనేది ఏ విధంగా రాయాలో మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో అదేవిధంగా సో ఈ ఛానల్ని అందరికీ షేర్ చేయండి. నెక్స్ట్ ఏంచి మీరు లైక్ చేయండి. అదేవిధంగా కొత్త వాళ్ళని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. సో మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ మీరు చేయకపోయినట్లయితే. సో ఇంకా నెక్స్ట్ రేపు మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో మనం రేపు వీడియోలోకి వెళ్ళిపోదాం. సో అంతవరకు సెలవు, బాయ్ బాయ్.